అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. చీమ బాతు హంస. రామకృష్ణ పరమహంస అంటారు, నేను జీవితంలో కొన్నిటిని చెబుతాను, వాటిని ఆదర్శంగా పెట్టుకోండి. ఇంతకన్నా ఆదర్శమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు అంటారు. అవి ఏమిటి అంటే, మొదటిది చీమ. చీమను నీవు ఆదర్శంగా తీసుకో. కొంచెం పంచదార, కొంత ఇసుక కలిపి అక్కడ పోస్తే చీమ పంచదార రేణువులను మాత్రమే తీసుకువెళ్తుంది, ఇసుక రేణువులను వదిలివేస్తుంది. ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచిపెట్టడం నేర్చుకోవాలి. సారవంతమైన విషయమును లోపల పదిలపరుచుకోవడం నేర్చుకోవాలి. 2. బాతులా బ్రతుకు. బాతు తెల్లగా ఉంటుంది, కానీ బాతు బురదలో ఉంటుంది. ఆ బాతు మీద బురద చుక్క వచ్చి పడుతుంది. అది శరీరమును దులుపుకుంటూ వెంటనే బురద చుక్క జారి కింద పడిపోతుంది. తెల్లటి మల్లె పువ్వులా ఉండే బాతు ఎప్పుడూ బురదలో ఉంటుంది, కానీ దానికి బురద అంటడం లేదు. మనలో చాలామంది, నేను ఫలానా వాళ్ళతో తిరిగి ఇలా పాడైపోయాను, నేను ఇలా పాడైపోవటానికి కారణం వాళ్ళే, నా సాంగత్యం మంచిది కాదు, నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను అని అంటూ ఉంటారు. కానీ అలా అనకూడదు. బురదలో ఉన్న బాతుకి బురద అంటలేదు. మరి నీకెందుకు చెడ్డ గుణములు అంటుకోవాలి? నీవు మనసులో స్వచ్ఛంగా ఉంటే ఇతరులను మార్చగలవేమో, కానీ ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గరది శక్తి లేనప్పుడు నీవు ఇతరులు చెప్పిన మాటలకు లొంగిపోతావు. నీది పిరికి మనస్సు. అటువంటప్పుడు నీవు తొందరగా దుర్గుణములకు వసుడవు అయిపోతావు. నీ మనస్సు బలహీనమైనది. దానిని పదిలం చేసుకోవడం మానివేసి, శక్తి అంతయు చేసుకోవడం మానివేసి, చీడాపీడా తొలగించడం మానివేసి, నీవు పాడవడానికి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు. అది మరొక పెద్ద దోషం. కాబట్టి నీవు బాతులా ఉండడం నేర్చుకో. 3. హంస. నీవు హంసలా ఉండడం నేర్చుకో. హంస పాలను నీటిని కలిపి పెడితే పాలను తీసుకొని నీటిని విడిచిపెడుతుంది. జగత్నందు బ్రహ్మమును దర్శనం చేసి జగత్తుని విడిచిపెట్టడం అలవాటు చేసుకో. ఈ మూడింటిని అలవాటు చేసుకుంటే ఇంతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భగవంతు. జై శ్రీమన్నారాయణ.